ముక్తి గారు, మీ పెర్ఫార్మెన్స్తో చేశారు మాకు ముక్తి. సో ఈ ఫిలిం వరకు మీరు ఫస్ట్ హాఫ్లో ఒకలా ఉంటుంది పెర్ఫార్మెన్స్, అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ టోటలీ చేంజ్డ్. సో ఎలా అనిపించింది? ఆడియన్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? So far, I'm getting a very good response, and people are actually tagging me in the stories and everything. I'm seeing whatever post I can see, and they are. I mean, their response is kind of shocking. Like they're like, "We're shocked to see you like that," because what we see on. Like in media, like how you are, it's absolutely changed, and I think that's what my like, what do we call it? Kind of goal was. That they have to be shocked with the performance, and yes, I'm loving it, loving the response, and waiting for more love. కిరణ్ అబ్బవరం గారు, సారీ టు సే దిస్, నాకు యుక్తి సినిమాలో మీరు తనని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా అంటే యాక్సెప్ట్ చేయడం కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా రేర్గా జరుగుతాయి ఒక కమర్షియల్ హీరో. అండ్ ఈ టోటల్ కామెడీ ఫిలింలో మీరు ఒక టమాటో ఫెస్టివల్ అని ఒకటి పెట్టారు. సో టమాటా ఫెస్టివల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొంచెం యాక్చువల్ కథ ప్రకారమే నాని అనుకున్నప్పుడు హీరో, అదే మీకు కథ తెలుసు కదా, హీరో కొంచెం అక్కడ కొన్ని రోజులు కనపడ్డు, అది ఎక్కడ ఓపెన్ చేద్దాం అన్నప్పుడు చిన్న ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఒక చిన్న వైబింగ్లో అలా ఓపెన్ చేస్తే బాగుంటుందని అలా పెట్టారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ స్పాయిల్ చేయాలనిపించట్లేదు. నానిగారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నానిగారు, అంటే ఈ సినిమాకి సంబంధించి కేరళ ఎపిసోడ్లో అందరూ తెలుగే మాట్లాడుతుంటారు, అంటే వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిన వాళ్ళ, లేకపోతే అందరూ ప్యూన్ దగ్గర నుంచి కాలేజీలో ప్యూన్ దగ్గర నుంచి అందరూ మలయాళం ఎవరికి రాదా? అది కొంతమంది డౌటర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అది సో అది ఎందుకు దాన్ని అలా తీసుకోవాల్సి వచ్చింది ఏంటి? నానిగారు, ఇందాక అడిగిన క్వశ్చన్ లేదండి, అదే మేము ఒక ఫిలిం ఉంది తెలుగులో, దాంట్లో మలయాళం మాట్లాడడం వల్ల అర్థం అవ్వాల్సిన ఎసెన్స్ అర్థం అవ్వలేదు. ఆ ప్రాబ్లం ఈ ఫిలింలో ఉండకూడదని పూర్తిగా తెలుగులోనే చేయించాను. అంటే అక్కడక్కడ చిన్న ఊరికనే చిన్న ఆ ఫీల్ కోసం కొన్ని పదాలు వాడామంతే. సార్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు సినిమా అనేది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ, అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే బ్రో, అంటే మీ క్యారెక్టర్ రియల్ లైఫ్లో దాని నుంచి చూసుకుంటే ఎంతవరకు ఏం సింక్ అవుతుందంటే ఏం చెప్తారు బ్రో? అది రియల్ లైఫ్లోనా? కొంచెం అదే తినే ఫుడ్, కొంచెం తిరిగే ప్లేసెస్ కొంచెం అలాగే ఉంటాయి. ఓకే బ్రో, ఆ డిసార్డర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే అంత ఓపిక మీద ఆ డిసార్డర్ని మనం రియాలిటీలో ఫీల్ అవ్వాలి బ్రో. అంటే అలాంటిది మీ రియల్ లైఫ్లో అలాంటి డిసార్డర్ ఏదైనా మీరు ఫేస్ చేస్తే మీరు ఎలా తీసుకుంటారంటే ఏం చెప్తారు బ్రో? అలాంటిది అంటే వణికిపోతాం బ్రో, అసలు చాలా కష్టమైన విషయం అది, భయపడిపోతాం అలాంటి డిసార్డర్ ఉందని చెప్తే. నరేష్ గారు, సార్ నరేష్ గారు, సార్ ఇక్కడ